ఏదో నెగిటివ్ చెప్పాలని చెప్పట్లా. జెన్యున్ రియాలిటీ ఒప్పుకునే వాళ్ళైతే చూడండి అంతే. కొన్ని సంవత్సరాల తర్వాత మేక్ ఓవర్ కూడా అంతే ఉంటుంది. ఏంటి హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా కొత్తగా మార్చుకున్నాను, పర్లేదు దాని గురించి వదిలేస్తే. దేవరా రివ్యూ. దేవరా మూవీకి అయితే వెళ్ళొచ్చాను. ఇప్పటికి లేట్ అయింది, దగ్గర దగ్గర టైం వచ్చేసి 10:50 అవుతుంది. సో రికార్డ్ చేసేసి రేపు పొద్దున అప్లోడ్ చేస్తాను. సో ఇంకొకసారి కొంచెం లేట్ అవ్వచ్చు, ప్లీజ్ అర్థం చేసుకుని నేనే ఎడిట్ చేసుకోవాలి కాబట్టి. సో అదే వ్లాగ్ కూడా వస్తుంది, వ్లాగ్. సో అది మిస్ అవ్వద్దు. అండ్ కమింగ్ టు దేవరా, అసలు దేవరా వితౌట్ స్పాయిలర్స్ లేకుండానే డిస్కస్ చేద్దాం. అండ్ పాజిటివ్స్ నెగిటివ్స్. ఫస్ట్ వచ్చేసి అసలు ప్లాట్ ఏంటి. ఫస్ట్ వచ్చేసరికి సముద్రంలో స్మగ్లింగ్ జరిగినప్పుడల్లా మన దేవరా వచ్చి చంపుతాడు కనిపించకుండా. అది అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి, అలాగే తన కోసం వెతుకుతారు. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అనేది మీరు థియేటర్లో చూస్తారు. అండ్ ఇది ప్లాట్ చూస్తుంటే నాకు నేను బ్రేక్ చేసిన పాయింట్స్ చాలా ఉన్నాయి. ట్రైలర్ లో బ్రేక్ డౌన్ చేసిన పాయింట్స్ చాలా ఉన్నాయి. నాకైతే హై ఫీలింగ్ వచ్చింది. అంటే ఏంటంటే ఆ బ్రేక్ డౌన్ చేసే పాయింట్స్ స్క్రీన్ మ్యాచ్ చూస్తుంటే హై ఫీల్ వచ్చింది. సో అదనమాట. అండ్ కమింగ్ టు ఫస్ట్ వచ్చేసరికి నాకైతే సినిమాటోగ్రఫీ బాగా నచ్చింది. పాజిటివ్ గురించి డిస్కస్ చేద్దాం. సినిమాటోగ్రఫీ బాగా నచ్చింది. రత్నవేలు గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన వర్క్ కూడా చాలా బాగుంటుంది. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విఎఫ్ఎక్స్ అండ్ సీజే గురించి స్పెషల్ గా మాట్లాడదాం. విఎఫ్ఎక్స్ వర్క్ అయితే అక్కడక్కడ ఆర్డ్ గా అనిపించింది నాకు. చాలా సీన్స్ లైక్ షార్క్ సీన్స్ చూసుకుంటే కొంచెం సీజే అవన్నీ నెక్స్ట్ మాట్లాడదాం. విఎఫ్ఎక్స్ వర్క్ అయితే అక్కడక్కడ కొంచెం ఆర్డ్ గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాంగ్స్, వీటి గురించి కూడా నెక్స్ట్ మాట్లాడదాం. ఇవన్నీ నెగిటివ్స్ కింద వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాన్స్, ఎమోషన్స్ డాన్స్ ఈ రెండు బాగా వర్కౌట్ అయినాయి. పాజిటివ్ అని చెప్పుతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నెగిటివ్స్. పాజిటివ్స్ చాలా తక్కువ ఉన్నాయి చూసారుగా. అండ్ నెగిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి సీజీఐ వర్క్ అయితే షార్క్ సీన్స్ దగ్గర కొన్ని అయితే ఆర్డ్గా అనిపిస్తుంది. అసలు ఈజీగా అర్థమైపోతుంది. కొన్ని సార్లు అయితే షార్క్ అనేది దాన్ని ఎలా చెప్పాలి, టాయ్ లాగా కాదు. హాలీవుడ్ మూవీస్ లో చూస్తాం కదా, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అవి ఈజీగా అర్థమైపోతున్నాయి. అలాగే మళ్ళీ సీజీఐ నాకు కూడా సీజీఐ మెన్షన్ చేస్తున్నారు స్క్రీన్ అటు చివరిలో, లెఫ్ట్ కార్నర్ చివరిలో వాళ్ళు సీజీఐ మెన్షన్ చేస్తున్నారు. సీజీఐ షార్ట్స్ అయితే మరి అది ఏందో అర్థం కాలేదు. సరే మెన్షన్ చేయలేము, అది పెద్ద విషయం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి సాంగ్స్ గురించి పర్టికులర్ మాట్లాడాలి. ఎందుకంటే సాంగ్స్ అనేది ఇప్పుడు ఎన్టీఆర్ గారు లిరిక్స్ ఉన్నాయి, లిరిక్స్ ని వెనకాల ఉన్న మ్యూజిక్ అనేది డామినేట్ చేస్తుంది. ఇది నేను ఫస్ట్ లో చెప్పాను, ఏది సాంగ్ రిలీజ్ అయినప్పుడు చెప్పాను, ఫేర్ సాంగ్. దీని నుంచి ఆయుధ పూజను ఏదైనా సాంగ్ లోనో స్టార్టింగ్ లో ఫస్ట్ సాంగ్ మన ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ అది లిరిక్స్ వస్తూ ఉంటే మ్యూజిక్ ఎట్లా ఉంటుందంటే డాన్స్ వేస్తూనే ఉంటారు ఎన్టీఆర్ గారు. ఆ డాన్స్ మూమెంట్ కి ఆ వెనకాల వచ్చి బేస్ అనేది హై ఉంటుంది. అది నాకు సెట్ అయినట్టయితే అస్సలు అనిపించలేదు ఇది. అండ్ నెగిటివ్ వస్తే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేక్ ఓవర్స్. కొన్ని క్యారెక్టర్స్ అయితే మేక్ ఓవర్స్ అనేవి అంటే టైం లైన్స్ ప్రకారం చూపిస్తారు కదా. ప్రీవియస్ ఉన్న టైం లైన్ కి ఉన్న మేక్ ఓవరే నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత మేక్ ఓవర్ కూడా అంతే ఉంటుంది. ఏంటి జాగ్రత్త తీసుకోవాలి కదా. మిగిలిన క్యారెక్టర్స్ అన్నిటికీ నేను గమనించా. బైరా అంటే ఇంకా స్పాయిలర్స్ కాదు, బైరా దేవరా వీళ్ళు చూసేసాం కదా ట్రైలర్ లో. అది వీళ్ళ లుక్స్ అయితే బాగానే మెయింటైన్ చేశారు అంటే టైం లైన్స్ ప్రకారం. బట్ కొన్ని క్యారెక్టర్స్, కొన్ని కాదులే ఒక 2 అనుకుంటా, నేను బాగా గమనించిన ప్రకారం మేక్ ఓవర్స్ అయితే నాకంత హై రేంజ్ కాదు. మేక్ ఓవర్స్ అయితే వాళ్ళ టైం లైన్స్ ప్రకారం అయితే తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చి క్లైమాక్స్ గురించి ఎవరు చూద్దాం. నెక్స్ట్ స్క్రీన్ ప్లే అసలు ఎలా ఉందంటే నెక్స్ట్ సీన్ మీరు ఈజీగా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా మీరు గెస్ చేయగలరు. స్టోరీ కూడా చాలా చాలా మనం అసలు చెప్పేసాం, ఇంకా ట్రైలర్ లోనే చెప్పేసాం. అదనమాట మైనస్. అందుకే నెగిటివ్స్ ఇలా వస్తున్నాయి. నేనేదో నెగిటివ్ చెప్పాలని చెప్పట్లా. జెన్యున్ రియాలిటీ ఒప్పుకునే వాళ్ళైతే చూడండి అంతే. అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా వాటికి నార్మల్ ఉందబ్బా అంతే. కొన్ని చోట్ల అయితే డల్గా ఉంటుంది రైటింగ్, అసలు ప్రొసీడింగ్స్ కూడా చాలా డల్గా ఉంటాయి. స్పెషల్ గొప్ప హై మూవీస్ అంటే సూపర్ ఉంది. రివీలింగ్ నెక్స్ట్ ఏం చెప్తున్నారు, రివీల్ చేసే విధానం బాగుంది, అస్సలు అనిపిస్తుంది అలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గెట్ చేస్తున్నాం అని చెప్పాను, అది వదిలేసేయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు డిజైన్ చేసుకున్న వెపన్స్ అనేవి ఇది పాజిటివ్ కింద వస్తుంది. సో ఇదనమాట. వెపన్స్ అనేవి కొత్తగా ఉన్నాయి అబ్బా. డిజైన్ చేసుకున్న వెపన్స్ అనేవి నీట్ గా వాటి గురించి వచ్చిన మోషన్ కానీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేవరా కత్తి తీసుకున్నాం అనుకోండి, ఇలా అన్నప్పుడు అది ఇట్లా అవుతా వస్తుంది, కొత్తగా డిజైన్ చేసుకున్నారు. సో అది బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి క్లైమాక్స్ గురించి వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే నాకు ఒకటి అనిపించింది, బాహుబలి రేంజ్ లో వాళ్ళు వదులుదాం అనుకున్నారు క్లిక్ ట్యాంగర్. ఏంటంటే స్పాయిలర్ ఉండదు, బాహుబలి 1 లో కట్టప్ప బాహుబలి ఎందుకు చంపారు ఉంటది కదా పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసరికి రీజన్ ఇస్తారు. కానీ ఇందులో ఏంటంటే స్పాయిలర్ చెప్పను, దేవరా ఎలా చచ్చిపోయాడు ఇది ఈజీగా గమనించారు. తెలియని వాళ్ళు ఉంటారు, థియేటర్కి వెళ్ళి చూసేసేయండి. దేవరా అసలు ఎలా చనిపోయారు అనేది మనకి అక్కడే రివీల్ చేస్తారు.
ఎలా అంటే ఎవరు చంపారు అనే పాయింట్. అంటే అప్పటిదాకా దేవరాని గట్టి క్యారెక్టర్, అసలు తను ఎవ్వరు ముట్టుకోలేరు, ఏం చేయలేరు. అట్లాంటి క్యారెక్టర్ని అసలు ఎలా ఎలా చంపారు అనేది మనకి పార్ట్ 1 రివీల్ చేశారు. సో వై పార్ట్ 2 ఎందుకు నాకు ఇది గట్టిగా అనిపించింది. పార్ట్ 2 అసలు ఏంటి చూద్దాం. ఇదైతే మైనస్. నెక్స్ట్ వచ్చేసరికి నేను గెస్ట్ చేసినట్టే 2 సీన్స్ అయితే 2 సీన్స్ అక్కడే గెస్ట్ చేసి మా పక్కన ఫ్రెండ్కి చెప్పేశారు. అలాగా ఉంది, స్లోగా ఉంది అబ్బా, ఒక రకంగా చెప్పాలంటే. నాకైతే ఫుల్ ఫ్లెడ్జెడ్ గా సాటిస్ఫై అయినట్టు అయితే ఫీల్ అవ్వాలి. బట్ ఓవరాల్ గా అయితే ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే, ఫస్ట్ హాఫ్ లో ఎంతసేపు యాక్షన్, వాళ్ళు యాక్షన్ మీదే తీసుకున్నట్టున్నారు. ఎక్కువ మోటివ్ అనేది యాక్షన్ బాగా ఉండాలి, కొత్తగా ఉండాలి అనేది తీసుకున్నట్టున్నారు. యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. యాక్షన్ పార్ట్ అయితే ఎక్కువ ఉంది ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ వచ్చేసి డ్రామా అండ్ జాన్వీ గారి యాక్టింగ్ అయితే సూపర్ ఉంది అబ్బా. ఏదో అనుకున్నా కానీ జాన్వీ గారి యాక్టింగ్ బాగుంది. అలాగే డబ్బింగ్, డబ్బింగ్ సైఫ్ అలీ ఖాన్ గారిది కొన్ని చోట్ల డబ్బింగ్ అనేది నాకు ఇష్యూ అనిపించింది. లిప్ వెళ్తా ఉంటుంది కానీ డైలాగ్స్ ఇంకా అవ్వదు, అలా ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఏదైనా ఎమోషన్ దగ్గర, అంటే ఇప్పుడు ఎవరు చచ్చిపోతుంది అనుకున్నా బీజేఎం ఎలా ఉంటాయి లో కానీ, ఏదన్నా హై ఫీల్ అంటే మళ్ళీ అంట బేస్ కాదు, లో ఉండాలి. బట్ ఇందులో ఏంటంటే ఎవరు చనిపోతున్నారు అనుకున్నా అంట ఏదో హై ఫీల్ వస్తారు, ఏదో ఎలివేషన్ లాగా, అరే అక్కడ చచ్చిపోతున్నారా అని ఫీల్ రాదు మనకి, అలా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే దగ్గర నెగిటివ్స్ ఎక్కువ, అసలు లెక్క అయితే సెకండ్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. బట్ సెకండ్ పార్ట్ అయితే నాకు ఒక రకంగా అంత హైగా అయితే రాలా. ఎందుకంటే పార్ట్ ఎందుకు అర్థం కాలేదు, డైరెక్ట్ పార్ట్ ఏంటో అర్థం కాలేదు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకంతే, అన్ని మాట్లాడేసాము. ఏమన్నా మిస్ అయితే మాత్రం మీరు సినిమా చూస్తే కింద కామెంట్స్ చెప్పండి. అలాగే మనం 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. సో సపోర్ట్ చేయండి. అండ్ రివ్యూ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. సో మిస్ అవ్వద్దు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. బాయ్. చాలా కష్టపడ్డాను, సో మిస్ అవ్వద్దు.